స్క్రీన్ మొత్తం క్లోజ్ అయ్యే వరకు అక్కడే ఉండండి, ఎందుకంటే లాస్ట్ ఒక్క సెకండ్ ముందు కూడా ట్విస్ట్ ఉంది. అబ్బాబ్బాబ్బా మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా. సెకండ్ పార్ట్ 2 కూడా హింట్ ఇచ్చారు. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాలి, ఆ రేంజ్లో ఉంది. ఇంకా వైష్ణవి మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా వేరే లెవెల్ అంటే చెప్పొచ్చు. బేబీ సినిమా తర్వాత చాలా గ్లామరస్గా అసలు ఈ సైజు ఈ టైం నాకైతే హెబ్బా పటేల్ చూస్తున్నట్టు అనిపించింది. నేను ఒక్క మాట చెప్పాలంటే హెబ్బా పటేల్ చూస్తున్నట్టు అనిపించింది. ఆ రేంజ్లో ఉంది, చాలా అంటే చాలా బాగుంది, చాలా గ్లామరస్ ఉంది. అసలు నిజంగా ఇది హర్రర్ సినిమా అని అంతసేపు చూపించి లాస్ట్ క్లైమాక్స్ ఇది హర్రర్ కాదు అని చూపిస్తారు. బయటకు వచ్చే ముందు మళ్ళీ అబ్బాబ్బా నిజంగా ట్విస్టులుగా మర్చిపోయింది అన్న, దిమ్మ తిరిగిపోద్ది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. రేపు సాటర్డే సండే హౌస్ఫుల్ అయిపోతుంది, డెఫినెట్గా చెప్తున్నా. ఎరగదీసిన సినిమా సూపర్ మేడం. లవ్ మీ లవ్ మీ లవ్ మీ లవ్ మీ ఎండింగ్లో కిల్ మీ అని టైటిల్ పడ్డది, అంటే పార్ట్ 2 కూడా రాబోతుంది అనమాట. సంయుక్త మీనన్ కనపడ్డది ఎండింగ్లో. ఇందులో దయ్యం క్యారెక్టర్ ఇచ్చారు ఆమెకి. ఎండింగ్లో టోటల్గా ఆమె ఫేస్ రివీల్ చేస్తారు. ఆమె దగ్గర ఒక పవర్ ఉంటుంది, ఆ పవర్తో సహా కనపడుతుంది. అంటే ఖచ్చితంగా పార్ట్ 2లో రచ్చ చేసి ఒక్కొక్కడికి ఉత్సవం పంపిస్తుంది. ఎందుకంటే సాయిధరం తేజ్తో ఒక సినిమాలు చేసినప్పుడు ఎంత వరకు ఇచ్చింది. సో ఆ రేంజ్లో పార్ట్ 2 రాబోతుంది అనేది నాకు అనిపించేసింది. అలాగే మన బేబీకి ఈ సినిమా, వైష్ణవి చైతన్యకి నాకైతే ఈ సినిమా హీరో కంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ వైష్ణవి చైతన్యకి అనిపించింది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే వామ్మో ఇది చిన్న బేబీ కాదు, డబుల్ బేబీ 2 అనే ఫీలింగ్ కలిగింది. హీరోది కాదు హీరోయిన్ అనే ఫీలింగ్ కూడా కలిగింది అనమాట. కొన్ని యాంగిల్స్ అలా చూపించారు అమ్మాయి. సో ఆ అమ్మాయి చిన్నప్పటి క్యారెక్టర్తో సహా చూపించారనమాట. సో చిన్నప్పుడు ఆమె పడే మనోవేదన, తల్లి కళ్ళ ముందు చనిపోతున్న అవన్నీ సిచ్యువేషన్స్ గుర్తుండటం వల్ల ఈమె రకరకాల వేషాలు వేయాల్సి వస్తుంది, రకరకాల మాటలు మాడాల్సి వస్తుంది, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. నాకు ఇంత బాధ కలిగింది అని చెప్పేసి. సో తనకి ఎవరైతే అడ్డు వస్తున్నారో అన్న ఫీలింగ్లతో వాళ్ళని ఏదో విధంగా అంతమందించే కొన్ని సన్నివేశాలు చూపించారు. బీజిఎం బాగున్నది. వైష్ణవి చైతన్యకి అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్తా. ఆశిస్తూ చాలా మంచి సినిమా పడ్డది అతనికి. దిల్ రాజుకు, మీ కుమార్కి మంచి సినిమా పడ్డదని ఒప్పుకుంటున్నాను సార్. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అలాగే హీరోయిన్కి ఒక సన్నివేశం పాత బిల్డింగ్ నుంచి బూత్ బంగ్లా నుంచి చూపించే ఒక సన్నివేశం, అడవి సన్నివేశాలు అయితే సూపర్ అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అంత బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. సంయుక్త మీనను ఎండింగ్లో వచ్చింది పవరం పట్టేసుకొని, ఇది ఒక దయ్యం లాగా ఫుల్గా మేకప్ వేసేసుకొని. సో పార్ట్ 2 వస్తుంది ఖచ్చితంగా, అందరికీ పడుతుంది, ఖచ్చితంగా పోతారు, థియేటర్లో పోతారు. నాకు తెలిసి అయితే సూపర్ డూపర్ మూవీ, బ్లాక్ బస్టర్ అని చెప్తా. డబుల్ బ్లాక్ బస్టర్ అయితే వైష్ణవి చైతన్యకే, ఎందుకంటే బేబీ తర్వాత ఆ ట్రయాంగిల్ కనపడ్డది. ఎండింగ్లో చెప్పాలని వద్దాం మరి, హీరో పని కసాక్కు అనిపించేస్తుంది, కానీ ఆడ ఏదో విధంగా బతికి బయట పడతాడు. అదేందో నేను చెప్పాను, సినిమా చూడండి, మంచి మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ మీ. ఒకవేళ నేను చెప్పింది తప్పైతే నేను ఏడ కనపడితే అక్కడ కిల్ మీ. థ్యాంక్ యూ. మాత్రం నిజంగా ఒక 7 అనేది ఒకటి తక్కువ ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే ఒక లవ్ చేసిన వాళ్ళు మాత్రం ఎక్కడ ఉన్న లవర్స్కి ఇది సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటే ఇవాళ రేపు ఎట్లా అంటే లవ్ చేసిన వాళ్ళు కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏంటంటే ఒక పైసల కోసం కానీ యూజ్ చేయడం కానీ, అంటే అట్లా నిజంగా లవ్ లేకున్నా కూడా ఏదో ప్రేమించినట్టు ఇచ్చిన అట్లా కాదు. నిజంగా లవ్ చేసిన కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ సినిమాని ప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే ఒక సినిమా ప్రకారం కాదు, నిజంగా బెస్ట్ లవ్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా కంపల్సరీ సక్సెస్ఫుల్ అయితే కలుసుకుంటారు అన్నట్టు. సినిమా అనేది ఇంతకుముందు గతంలో మనం బేబీ 2 తీసుకున్నాం. ఆ సినిమా కూడా ఒక హీరోయిన్ కోసం 2 హీరోలు కొట్లాడతారు. అంటే కాకపోతే ఏంటంటే అందులో హీరో ఒకరు సక్సెస్ఫుల్ అవుతారు. ఇంట్లో కాకపోతే అంటే ఒక హీరోయిన్ కోసమే ఒక హీరో ఎంత తిప్పల పడతాడు. ఒక లవ్ సక్సెస్ కావాలంటే ఆయన ఎంత శ్రమిస్తాడు అన్నట్టు ఒక సినిమా తీసిండు. ఇంకోటి తీసుకుంటే మన దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ వాళ్ళ అన్న కొడుకు. ఎందుకంటే ఫస్ట్ మూవీ కంటే ఈ సినిమా ఒక లవర్లకే వచ్చిండు, ఒక లవ్ స్టోరీ, ఒక యూత్కి కనెక్ట్ అయ్యేటట్టు ఒక సినిమా లైన్లో వచ్చిండు. ఫస్ట్ టైం చూసుకుంటే ఒకటి కాలేజ్ కోసం గొడవలు అక్కడ తీసిండు. ఇదేంటంటే మనకు లవర్స్కి కనెక్ట్ అయ్యేటట్టు సినిమా తీసిండు, యూత్కి దగ్గర అయ్యేటట్టు, అమ్మాయిలకి దగ్గర అయ్యేటట్టు సినిమా తీసిండు. చాలా బాగుంది. అంటే నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. ఇంకోటి దీనికి ఒక మ్యూజిక్ తీసుకుంటే కీరవాణి గారు ఇచ్చి పడేసిండు. అంటే ఆల్రెడీ ఆయన మన ఇండియా నుంచి ఒక ఆస్కార్ అవార్డు కొట్టిందంటే మామూలు మాట కాదు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈ సినిమాకి కీరవాణి గారు మ్యూజిక్ ఇచ్చారంటే హ్యాట్సాప్ చెప్పాలి. మినిమం ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే హీరో నెక్స్ట్ మూవీ కంటే సినిమా ఇంకా బాగా తీసి ఇంకా బాగుంటుంది. సూపర్ సూపర్ సూపర్. లవ్ మీ బ్రో, లవ్ మీ ఇఫ్ యూ డేర్. సినిమా చాలామందికి లవ్ అంటే ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలా కమర్షియల్ అయిపోయింది. బట్ ఒక ప్యూర్ లవ్ స్టోరీ చూపించాడు ఈ సినిమాలో. ఆశీష్ గారి యాక్టింగ్ కావచ్చు, వైష్ణవి కావచ్చు, అండ్ సిమ్రాన్ గారు, ఇంకా రవణ, వేరే లెవెల్ యాక్టింగ్ వైజ్ చాలా బాగా అనిపించింది. ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజిఎమ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో కుమ్మేశారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. కీరవాణి గారు హార్డ్ వర్క్ అసలు మర్చిపోలేం. ఆయన మెలోడీస్ కొడితే ఎంత బాగుంటుందో బయటకు వచ్చిన తర్వాత కూడా మన మైండ్లో అలా తిరుగుతుంది. స్టోరీ విషయానికి వస్తే మెంటల్గా డిస్టర్బ్ అయిన ఒక అమ్మాయి
తన తల్లి కళ్ళ ముందే చనిపోతే ప్రేమ దొరక్క ఆ ప్రేమను పొందడానికి తను ఏం చేయగలదు, ఒక దారిని ఎంచుకొని అలా ముందుకెళ్తున్నప్పుడు మధ్యలో ఒక యూట్యూబర్ తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తను ఎలా కట్టడి చేయగలుగుతుంది అనేదే స్టోరీ. వాళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, చాలా మెస్మరైజ్ చేస్తాయి చాలామంది. కొన్ని డైలాగ్స్ అయితే ఆ బీజంతో వింటున్నప్పుడు హార్ట్కి టచ్ అవుతాయి. నాకైతే చాలా చాలా కొత్తగా అనిపించింది. దిల్ రాజు గారి డైలాగ్ చెప్పాలండి, రొమాన్స్ వేణుమా రొమాన్స్ ఇరుకు, హర్రర్ వేణుమా హర్రర్ ఇరుకు, లవ్ వేణుమా లవ్ ఇరుకు. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే సినిమా ఓవరాల్గా. బట్ దయచేసి థియేటర్కి రండి భయ్యా, మీరు థియేటర్కి రాకుండా నిజంగా ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. అదైతే నేను 100% చెప్తాను. మీరు టికెట్ బుక్ చేసుకోలేకపోతే ప్లీజ్ పిన్ మీ భయ్యా సర్దార్ బాలు. థ్యాంక్ యూ. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఒక క్రేజీ ఫిలిం చూసిన, కొన్ని నెలల తర్వాత ఒక మంచి ఫిలిం చూసిన. ఫుల్ నేను పెట్టిన డబ్బులకి 100% డబ్బులు 200% సాటిస్ఫై అయినా. హీరో గారు అయితే అక్కడక్కడ కొన్ని సీన్లలో అల్లు అర్జున్ లాగా అనిపించిండు. ఆర్య ఫిలిం బ్లాక్ షర్ట్ వేసుకుంటే అల్లు అర్జున్ గారు ఎట్లుంటే అట్లా అనిపించింది. వైష్ణవ్ గారు యాక్టింగ్, మళ్ళీ మెయిన్ థింగ్ దీంట్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కొన్ని ఇలాంటి ఫిలిమ్స్లో కొంచెం ఆర్ట్ డిపార్ట్మెంట్ కొంచెం ఫెయిల్ అవుతాయి. దీంట్లో మాత్రం ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్లస్ అయింది. డైరెక్షన్ పరంగా, మ్యూజిక్ పరంగా, అండ్ మళ్ళీ హీరో గారు యాక్టింగ్, వైష్ణవ్ గారు వీళ్ళందరూ మంచి వర్క్ చేసిర్రు. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయినా సినిమా చూసి, హ్యాపీగా ఉన్నా. ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినాని. కంపల్సరీ ఫిలిం థియేటర్నే వాచ్ చేయాలి. చాలా మిస్ అవుతారు. విరూపాక్ష ఎట్లయితే హిట్ అయిందో దానికన్నా డబుల్ హిట్ అవుతుంది. కంపల్సరీ థియేటర్ వాచబుల్. మన ఓటీటీకి వచ్చిన తర్వాత దాకా వెయిట్ చేయకండి, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. రేటింగ్ 5కి 4 ఇస్తుంది.